హలో అండి, నమస్తే. అందరూ ఎలా ఉన్నారు? నేను మీ సృజన. వినాయక చవితి అయిపోయింది. అలాగే ఇప్పుడు నిమజ్జనాలు కూడా జరుగుతున్నాయి కదా. అయితే వినాయకుడి నిమజ్జనం చేసేటప్పుడు గణపతి బప్పా మోరియా అని ఎందుకంటారో మనం ఇప్పుడు తెలుసుకుందాం. 15వ శతాబ్దంలో మోరియా గోసావి అనే ఒక సాధువు ఉండేవారు. ఇతను మహారాష్ట్రలోని పూణేకు 21 కిలోమీటర్ల దూరంలో చించ్వాడి అనే గ్రామంలో నివసించేవారు. గణపతిని పూజించేందుకు ఇతను చించ్వాడి నుంచి మోరేగా వరకు కాలినడకన వెళ్ళేవారు. ఒకరోజు గణపతి ఇతనికి కలలో కనిపించి, సమీపంలో ఉన్న నదిలో నా విగ్రహం ఒకటి ఉంది, దాన్ని తీసుకొచ్చి ఊర్లో ప్రతిష్ఠించమని చెప్పారంట. అయితే కలలో గణపతి చెప్పినట్లుగానే ఇతనికి నదిలో వినాయకుని విగ్రహం దొరికింది. దాన్ని తీసుకొచ్చి ఊరిలో ప్రతిష్ఠించగా ఊరిలో ఉన్న జనం అలాగే ప్రాంతీయ వాసులందరూ గణపతితో పాటు ఇతడిని కూడా దైవస్వరూపంగా భావించి గణపతిని పూజించాక ఇతని కాళ్ళకి మొక్కుతూ గణపతి బప్పా మోరియా అని అనేవారంట. అది ఎలా ప్రాచుర్యంలోకి వచ్చి గణపతి బప్పా మోరియా అని వాడుకలోకి వచ్చింది.